మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని తెలియచేయాలని నేను నిలబడి ఉన్నాను. మీరు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తేవాలి. నేను తెచ్చానా లేదా బైబిల్? మీ దగ్గర బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక సేయింగ్ కూడా ఉంది దీని గురించి. బైబిల్ని నువ్వు మోస్తే బైబిల్ నిన్ను మోస్తుందంట. దేవునికి స్తోత్రం. బైబిల్ను నువ్వు మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది. ఒకవేళ బైబిల్ను నువ్వు మొయ్యకపోతే బైబిల్ నిన్ను మొయ్యదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలను మనం చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ మహాకృపతో ప్రభువా మా అందరి పట్ల నీవు మేలు చేస్తున్నావు. మా యొక్క జీవితాల్లో, మా కుటుంబంలో కూడా నీవెన్నో మేలులు, ఉపకారాలు చేస్తూ వస్తున్నావు. నీ ప్రేమ ఇంత అంతని వర్ణించటం మా ప్రభువా మాటలతో వర్ణించలేము. మాకు భావం సరిపోదు, భావజాలం సరిపోదు నాయనా, మాటలు సరిపోవు నాయనా. ఏమని వర్ణించగలము, ఏమని స్తుతించగలం? నీ ప్రేమ ఎదుట సాగిలపడుతూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఎదుట ప్రభువా నేలమట్టుకు నన్ను నేను తగ్గించుకుంటున్నాను తండ్రి. నీవు మాత్రమే హెచ్చవలసి ఉన్నది ప్రభువా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయనా. నీ కృపా సత్యములను బట్టి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రభువా మా జీవితాల్లో, మా పిల్లల జీవితాల్లో మీరు చేసిన మేలు, వాటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి. మా తండ్రి ఈ సమయమందు ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ ప్రజలందరూ చేరి రావడానికి కృప చూపారు. నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు చూస్తున్నారు నాయన. వారి హృదయాంతరంగాలు మీకు తెలుసు మా ప్రభువా. వాళ్ళ అంతరంగాలను ఎరిగిన దేవుడు కాబట్టి, నా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి మీరే నాతోనూ మాతోనూ కూడా మీరు మాట్లాడమని, మా అందరికీ కూడా అవసరమైనటువంటి మాటలు తెలియచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనము 4వ ఆజ్ఞను, 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞను మనం చదివాం. ఎన్నో ఆజ్ఞ చెప్పండి? ఇది 4. ఇలా చూపించండి. మీకు వేళ్ళున్నాయా? ఇవన్నీ 4. ఈ 4వ ఆజ్ఞను ప్రియులారా ఇశ్రాయేలీయులు జ్ఞాపకం ఉంచుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఇది. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళే ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు అనే దేవుని ప్రజలు. వాళ్ళని ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అంటే, ఐగుప్తు అనేటువంటి భయంకరమైన ఇనుప కొలిమిలో నుండి, భయంకరమైనటువంటి దాస్యములో నుండి వారిని విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను అనే దేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు విడిపించటమే కాదు, నడిపించేవాడై ఉన్నాడు. నడిపించి ఆయన ఎక్కడికి చేరుస్తున్నాడు? ఎక్కడికి చేర్చడానికి ఆయన వారిని బయటికి తీసుకొచ్చాడు అని అంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి దేవుడు వారిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వారిని తీసుకొని వెళ్ళడానికి మీరు ఇలా వచ్చేయండి అబ్బాయి అనలేదు, లేకపోతే మోషే నువ్వు తీసుకొచ్చేయి అనలేదు. ఏం చేశాడో తెలుసా? వారికి ముందుగా ఆయన నడుస్తూ, పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ముందు ప్రియులారా ప్రభువు ఉన్నాడు. మన ముందు ఆయన వాక్యం ఉంది. మన ముందు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. కనుక ఈరోజు మనం ఒంటరిగా లేము. ఈరోజు మనం గమనిస్తే వారు ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరారు. మనము ఈ లోకములో నుండి, పాపములో నుండి, అపవాది యొక్క దాసత్వములో నుండి, అపవాది యొక్క దాస్యములో నుండి, అంధకార సంబంధమైనటువంటి వాని రాజ్యములో నుండి యేసు ప్రభు యొక్క రక్త ప్రభావం వల్ల మనం విడిపించబడిన వారమై, వెండి బంగారముల కంటే విలువైనటువంటి అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి ఆయన పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన వారమై ప్రియులారా ఈ రోజున మనం పరమ కనానుకు, పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికే?
పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, సీనాయి అనేటువంటి కొండ దాకా వచ్చిన తర్వాత ఆ కొండ మీదకి మోషేను దేవుడు పిలిచి ఇశ్రాయేలీయులందరినీ పరిశుద్ధపరిచిన తర్వాత ప్రియులారా, వారికి దేవుడు 2 రాతి పలకల మీద ప్రత్యేకముగా కొన్ని ఆజ్ఞలను రాసి ఇస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలు దేవుడు వివరించి ఆ కొండ మీద నుంచి, మహిమలో నుంచి, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క వెలుగులో నుంచి, ఆ గాఢాంధకారమయమైనటువంటి ఆ సీనాయి పర్వతం మీద నుంచి ధూమము ఆ పర్వతం మీద నుంచి పైకి లేస్తూ ఉండగా ప్రియులారా, ఆ పర్వతం అంతా బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మారుమ్రోగుతున్నటువంటి స్థితిలో దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా వివరించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞను మరింత దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాలి. నువ్వేం చేయకూడదు, నువ్వేం చెయ్యాలి అని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వేమి చేయకూడదు అనేది దేవుడు చెప్తున్నాడు, నీవేమి చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు, నీవు ఎలా చేయాలి అనేది దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ విషయాన్ని గమనించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నీవు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం చేయాలట? ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా నువ్వు చేసుకోవాలి. 6 దినాలు నువ్వేం చేయాలంటే, నువ్వు కష్టపడి పని చేయాలి. నువ్వు సోమరిగా ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా సోమరితనం కలిగి ఉండకూడదు. సోమరితనం అనారోగ్యానికి దారితీస్తుంది. బైబిల్ గ్రంథం ప్రకారంగా సోమరితనం దరిద్రతకు దారితీస్తుంది. సోమరితనం ప్రియులారా చాలా అసహ్యకరమైంది. దేవుడు బైబిల్ గ్రంథంలో అసహించుకునే వాటిల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే సోమరితనం. మీకు అర్థమవుతుందా? సోమరితనం మనకు ఉండకూడదు. ఏం చేయాలి? పని కలిగి ఉండాలి ప్రియులారా, అంతేగాని సోమరులుగా మాత్రం ఉండకూడదు. కష్టపడే తత్వం కలిగి ఉండాలి. మీరు అందరూ కష్టపడుతున్నారని నేను చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మంచిది, కష్టపడి పని చేయాలి. ఓకే, ఎన్ని రోజులు చేయాలి? 6 రోజులు చేయాలి. మరి 6 రోజులు చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి? 7వ రోజు ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. అంటే ఇక ఆ పని నుంచి నీవు వేరే ఆలోచనలోనికి రావాలి. నీవు ఆ పనిని విడిచిపెట్టి ప్రియుల దానిలో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఏం చేయకూడదట? ఏ పని చేయకూడదు. మీకు అర్థమవుతుందా? ఈ విషయాన్ని దేవుడు ఇంత తేటగా చెప్తున్నాడు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. 7వ దినం ఎవరి దినము? 7వ దినం ఎవరి రోజు చెప్పండి? దేవుని రోజు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ రోజులో నువ్వేం చేయకూడదంటే ఏ పని చేయకూడదు. నీవే కాదు, నీ యొక్క కుమారుడు చేయకూడదు, నీ కుమార్తె చేయకూడదు, నీ దాసుడు చేయకూడదు, నీ దాసి చేయకూడదు, నీ పశువు చేయకూడదు, నీ ఇండ్లలోనున్న పరదేశి కూడా ఏ పని కూడా చేయకూడదు. మరి ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు దేవుడు అనుదినము మన్నానిచ్చి పోషించాడు. ఉదయమే వేకువనే వారు ఏం చేయాలంటే లేచి పాలెము వెలుపలికి వెళ్ళాలి. ఎవరు గుడారాల్లో ఉండకూడదు. ఏం చేయాలి తెలుసా? పాలెము వెలుపలికి వెళ్ళగా దేవుడు మన్నాను కురిపిస్తాడు. అక్కడ ఎవరు గుడారాల దగ్గర కురవదు, అక్కడే కురుస్తుంది. ఆ మన్నాను ఏం చేయాలంటే ఇంటిలో ఉన్నటువంటి వారి లెక్క చొప్పున కొంత ఒక ఓమెరు, తలకు ఓమెరు చొప్పున ఏం చేయాలో తెలుసా? కూర్చుకోవాలి. ఆ మన్నాను తెచ్చుకోవాలి. ఆ మన్నాను వారు ఉపయోగించుకొని రొట్టెలు చేసుకొని తినాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ మన్నాతోనే వారు జీవించాలి. ఏ రోజుకు ఆ రోజే సమకూర్చుకోవాలి. మొదటి రోజున వెళ్ళి, 2వ రోజున వెళ్ళి, 3వ రోజు ఇంకేం వెళ్తాంలే, ఈ 2వ రోజు ఏం చేద్దామంటే రేపటికి కూడా అవసరమైంది సమకూర్చేసుకుందాం. మనకు అసలే దొరుకుతుందంటే మరి ఎక్కువ మనకి ఆశ ఎక్కువ కదా. ఏం ఎక్కువ? ఆశ ఎక్కువ. మళ్ళీ రేపు పొద్దున ఎవడలేస్తాడు రా బాబు అని చెప్పి మీ ఎవరి మీద పెట్టను. మనం ఎలాంటి వాళ్ళం అంటే రేపటికి మనకి ఈ పని ఉండకూడదు. ఎప్పుడూ వచ్చి మళ్ళీ సమకూర్చుకుని మళ్ళీ వెళ్ళడం ఎందుకు అనుకుని, ఒకవేళ కనుక రేపటికి కూడా సమకూర్చేసుకుని, ఒకవేళ ఇంకా రేపొద్దున్న నేను ఎలక్కలేదబ్బాయి అనుకుని ఒకవేళ నిద్రపోతే ఏమవుతుందో తెలుసా? ఆ మన్నా ఆ ఉదయకాలాన్ని చూసేటప్పటికి పురుగులు పట్టి కంపు కొట్టి వాసన వస్తుంది. పనిచేస్తుందా? పురుగు పట్టినటువంటి ఆ మన్నా గింజల్ని, ఆ పురుగు పట్టినటువంటి కంపు కొట్టేటువంటి ఆహారం గింజల్ని ఏం పాడేస్తాంలే అని అనుకోవడానికి లేదు. కంపు కొట్టేటువంటి ఆహారంగా మారిపోద్ది అన్నమాట. ఇది దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ కనుక ప్రియులారా వాళ్ళు అలా చేస్తే ఆ మరునాడిక వాళ్ళ ఇంట్లో ఎవరికీ ఆహారం ఉండదు. ఒకవేళ పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి కొంచెం మన్నా ఇస్తారా అని అంటే ఇచ్చేది కాదు. ఎవరి లెక్క వాళ్ళదే, అంతే. ఇంకా ఏం మిగలదు. ఎవరికి వాళ్ళకే ఉన్నంతలో వాళ్ళకు మాత్రమే సరిపోయేటంత సమకూర్చుకోవాలి. అంతకు మించి సమకూర్చుకోవడానికి దేవుని యొక్క అనుమతి లేదు. ఈరోజు గమనించండి. ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే ఉపవాసమే. ఇంకా
బుద్ధి తెచ్చుకోవాలి. మళ్ళీ పొద్దున్న ఎప్పుడు వస్తుందిరా బాబు, మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందో, మళ్ళీ ఎప్పుడు వెళ్ళి మన్నాను కూర్చుకోవాలో అని పరుగులు తీసేటువంటి పరిస్థితి ఇశ్రాయేలీల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక వేరే అవకాశం లేదు. వాళ్ళు ఉన్నది అరణ్యంలో, వాళ్ళు పంటలు పండించుకొని ఒక చోట ఉండి ఒక చోట తిని ఉండే పరిస్థితి లేదు. దేవునికి తెలుసు కనుక దేవుడు ఆకాశం నుంచి మన్నానిచ్చి వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. అయితే ఏ రోజుకు ఆ రోజు ఇలా కూర్చుకున్నటువంటి పరిస్థితులు ఏ రోజుకు ఆ రోజు ఒక లెక్క ఉంది. కానీ 6వ రోజు ఏం చేయాలంటే వాళ్ళు మరుసటి రోజు విశ్రాంతి దినం కాబట్టి ఆ విశ్రాంతి దినమున ఏ పని వారు చేయకూడదు కాబట్టి ఆ విశ్రాంతి దినమున వారు ఏం చేయాలనంటే ఎంట ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళు ఆనందించే వాళ్ళుగా ఉండడం కోసం 6వ రోజు మాత్రం 2 కొలతలు వారు కూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత? ఇప్పుడు కూర్చుకోవాలంటే దేవుడు ఇవ్వాలి కదా, ఇవ్వాలక్కలేదా? ఎంతమందికి సరిపడా ఇచ్చేటువంటి దేవుడు ఆ రోజున ప్రియులారా రెట్టింపు దేవుడు సమకూర్చి వారికి ఇచ్చాడు. దేవునికి చప్పట్లు కొట్టి స్తుతులు చెప్పండి. హల్లెలూయా. ఎంత అవసరమో అంత ఇచ్చే దేవుడు, ఎలాగ ఇవ్వాలో ఆయనకు తెలిసినటువంటి దేవుడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు అడగలేదు, అడగకుండానే దేవుడు ఇశ్రాయేలుకు మన్నానిచ్చాడు. అడగకుండానే మీరు రేపటి దినం ఎలాగా మా పరిస్థితి ఏంటి అని అంటే ఈరోజు మీరు కూర్చుకున్న ఆహారం ఏదైతే ఉందో రేపటికి అది సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మిగిలిన దినాల్లో ఒకవేళ వాళ్ళు కూర్చుకుంటే ఏమవుతుందంటే అది పురుగు పడుతుంది, కంపు కొడుతుంది, తినడానికి పనిచేయదు. కానీ 6వ రోజు వాళ్ళు కూర్చుకున్నది మాత్రం 7వ రోజు మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాట చూడండి, దేవుని కార్యం చూడండి, దేవుని యొక్క నడిపింపు చూడండి ప్రియులారా. కనుక దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడు అనంటే ఇది నేను చెప్పేటువంటి విషయం నిర్గమాకాండం 16వ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు కనబడుతుంది. అందుకనే దేవుడు వారికి ఎప్పటికీ కూడా అది జ్ఞాపకం ఉండునట్లుగా మందసములో దేవుడు పాత్రతో మన్నాను పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. మన్నా ఏంటంటే దేవుని నమ్మకత్వానికి సూచన. మన్నా ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి పోషణకు సూచన. నేను ఎలా బ్రతకాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకు ఆకాశము నుంచి మన్నానిచ్చి నా దేవుడు ఇశ్రాయేలీయులను పోషించాడు, ఆ దేవుడే నా దేవుడు. అందుకని కీర్తనలు 23వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమన్నాడంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఏమండి? ఏం కలగదు? కొంతమంది చిన్నపిల్లలతో ఇప్పుడు మా జాయ్ బాబుతో ఒకసారి చెప్పించాను. వాడేమంటాడంటే నాకు ఏమీ కలగదు అంటున్నాడు. లేమి కలగదు లా తిరక్క ఏమంటున్నాడు? ఏమీ కలగదు కాదు, లేమి కలగదు. దేవునికి స్తోత్రం. ఏం కలగదు? లేమి కలగదు. కాబట్టి ప్రియులారా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధనను అనుసరించి ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు విశ్రాంతి దినమును మీరేం చేయాలో తెలుసా? పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, ఈ ఆ రోజు విశ్రాంతి దినం 7వ రోజు అయితే ఈ రోజు ఆరాధన దినముగా మార్చబడినటువంటి రోజు ఆదివారం రోజు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి తర్వాత ఈ విశ్రాంతి దినము ఆరాధన దినమునకు పునరుద్ధాన దినానికి మార్చబడింది. అందుకనే ఆదివారమున కూడుకోవడం అపోస్తలులు చేశారు. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చూసినా అక్కడ రాయబడతా ఉంది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏమండి? తర్వాత 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఏంటంటే ఆ కాలమందు తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రం ఇచ్చాడు అని చెప్పుకుంటాం మనం. కానీ తండ్రిని చూచిన వారు కానీ తండ్రి స్వరాన్ని వినినవారు కానీ ఎప్పుడూ ఏ కాలంలో కూడా లేరు. చూసిందంతా ఎవరినంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునే. దేవునికి స్తోత్రం. విన్నదంతా ఎవరి స్వరం అంటే సాక్షాత్తు మహిమ కలిగినటువంటి ప్రభు యొక్క స్వరాన్నే విన్నారు. అంతకు మించి మనకు ఒక క్లారిటీ కోసం నేను మీకు చూపిస్తాను. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూడండి. 37వ వచనం ఒకసారి చూడండి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అంటాడు. ఏ కాలమందైనను మీరు ఏం చేయలేదు? ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏమండి? అంటే ఇప్పుడు ఆయన చూసిన స్వరూపం ఎవరిదే? యేసుక్రీస్తు ప్రభువుది. స్వరము విన్నది ఎవరిది అంటే యాకోబు ఒక నరునితో పెనుగులాడెను అని రాయబడతా ఉంది. ఆ నరుడు ఎవరు అనంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి,
ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మనందరి పాపముల కొరకు సిలువ మీద ఆయన బలి అయినప్పుడు ఈ యొక్క సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రము మేకులతో సిలువకు కొట్టి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ గమనించాలి, ఆ దినమున విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వాళ్ళు ఎలా జ్ఞాపకం ఉంచుకున్నారో, ఈ దినమున ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనను అనుసరించి ఆరాధన చేయటానికి ఒక్క ఆదివారం రోజున మీరు పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్తున్నాను. ఆరాధన సమయం అంటే పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే ఏమండి అనుకుంటున్నారేమో అని నేను చెప్తున్నాను సుమా. మీరు అలాగ అనుకుంటున్నారో లేదో అనేది మీరు పరిశీలించుకోండి. ఎందుకు మీరు లేట్ అవుతున్నారు? ఒక బాబుని అడిగాను, ఒక స్కూల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి అబ్బాయిని ఆప్ చేసి అడిగాను, ఇప్పుడు టైం ఎంత అయింది? 10:43. నా సెల్లో ఉన్న టైం చూపించి, నువ్వు స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తావు? 9 కంటే 9కి వెళ్ళాలి, 8:30 కంటే 8:30కి వెళ్ళాలి, 7కి వచ్చేమన్నా 7కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాతావరణం మారింది. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ చేస్తారు. ఎన్ని గంటల నుంచి? 7:30కి. 7:30 కంటే 7:30కి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు ఇక్కడ. మీరు ఎన్ని గంటలకు వెళ్తారు కాలేజీకి? ఒకళ్ళేమో 10 గంటలకి, ఒకళ్ళేమో 11 గంటలకి, ఒకళ్ళేమో 11:30కి, ఒకళ్ళేమో 12 గంటలకి, ఒకళ్ళేమో 1 గంటకి. వెళ్తారు అలాగా? చెప్పాలి. వెళ్తారు అలాగా? వెళ్ళరు. పనికి వెళ్ళే వాళ్ళు, షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళను ఏమంటే మనం దింపాలి అంటే మనం జాయిన్ అవ్వాలి. మనం జాయిన్ అవ్వాలంటే ఇంచుమించు ఒక పావు గంట ముందో అరగంట ముందో అక్కడ మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉన్న తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత తంప వేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఉన్నటువంటి వ్యక్తులు దిగుతారు, మనం డ్యూటీకి ఎక్కాలి. అక్కడ కూడా టైం పాటించాలి. ఒకవేళ ప్రయాణం అనుకున్నాం, ఆ ప్రయాణం దగ్గర కూడా టైం పాటించాలా వద్దా? అంటే ఇప్పుడు మనం ఏం పాటించాలంటే సమయం పాటించాలి. మరి అలాగైతే మాకు డ్యూటీల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి అని అంటే మీ అందరికీ అలాగే ఇబ్బందులు ఉన్నాయా? న్యాయంగా మీరు ఆలోచన చేసుకోవాలి. పలానా వాళ్ళు లేట్ రాలేదా? పలానా వాళ్ళు నువ్వు ఒకటా? ఏమండి ఇప్పుడు చిన్న ఉన్నాడు, రైల్వేలో చేస్తున్నాడు. తను డ్యూటీ దిగి ఆ డ్యూటీ నుంచి రావాలి అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలి. అవునా కదా? నేను నీ తరపున మాట్లాడుతుంటే అసలు మాట్లాడరేంటి? ఈరోజు బర్త్డే అంట, హ్యాపీ బర్త్డే. సరే గమనించండి. ఇప్పుడు కొంతమందికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ అందరికీ ఉన్నాయా? మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్తున్నాను చూడండి. ఆదివారం ఆరాధన అంటే పొద్దున్న లేవగానే ముఖం కడుక్కోగానే ముందు టిఫిన్కి వెళ్ళాలి. టిఫిన్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కూర తెచ్చుకోవాలి. మనం ఎక్కడికెళ్ళి మాంసం కొట్టుకెళ్ళి మామూలు కూర నడదాం మనకి. ఏ కూర? ఇప్పుడు మా పిల్లలు వస్తున్నారంటే పాస్టర్ గారు కూడా అలాగే పరిగెడుతున్నారు, చూస్తున్నాను నేను. అర్థమైందా? గమనించండి. అంటే ఇప్పుడు ఆరాధనకి వెళ్ళడానికి ముందు ఇవన్నీ చూసుకుని ఇవన్నీ సర్దుకుని ఏమంటే వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మాంసం తెచ్చి తేగానే అలా కూరలు దాఖలు వేసేస్తారేమో. వేయరు. మరి ఏం చేయాలి? దానంతా ఏమండి పసుపు రాసి శుభ్రం చేసి, పసుపు రాసి దానంతా సిద్ధం చేసి, అవసరమైతే దాన్ని అనుకూలంగా కుక్కర్లో పెట్టి ఉడికించి మసాలాలు వేసి నూనె వేసి ఏమండి ఇంకా ఏవేవో కొన్ని వేసి గుమగుమలాడేటువంటి ఆ కూరను సిద్ధం అక్కడ చేసుకుని అప్పుడు ఆరాధనలోకి రావడం. ఇది పరిశుద్ధంగా ఆచరించడం అవుతుందా? ఆలోచించండి. ఏమండి ఇది క్రమముగా ఆచరించడం అవుతుందో ఆలోచించండి. మీ పరిస్థితులు ఎలాగుంటాయంటే ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ సిద్ధపడి బయటికి అడుగు పెట్టేటప్పటికి 11 అవుతుంది. మీకు కొంతమందికి అయితే 11:30 అవుతుంది, కొంతమందికి అయితే 12 అయిపోతుంది. గమనించండి, దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు నువ్వు? అదే తలస్నానం శనివారం రాత్రి చేయకూడదా? ఇప్పుడు పొద్దున్న ఒకవేళ మనకి కుళాయి రాలేదు, ఈరోజు రాలేదు ఈ వాటర్, రాకపోతే మన పరిస్థితి ఏంటి? రాకపోతే ఇబ్బంది. కాబట్టి ముందు రోజు తలస్నానం చేసి ఏమండి ముందు సిద్ధపడి ఉదయకాలం ఎంత త్వరగా మనం దేవుని సన్నిధిలో ఉండగలిగితే అంత మంచిది కదా. అవునంటారా కాదంటారా? మీకేంటండి మగోళ్ళు ఎన్నన్నా చెప్తారు, ఆడవాళ్ళు కూడా ఎన్నన్నా చెప్తారు, మగోళ్ళే కాదు. చెప్తారా చెప్పరా? కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎలాగవుతుంది? ఏమండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు మనకి ఎలాగవుతుంది? ఇంకా కొంతమంది ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా ఇన్ టైంలోనే అక్కడ జాయిన్ అవ్వాలి. అవునా కదా? అంతేగాని నేను ఎలాగా ఇంటి దగ్గరే కాబట్టి హాయిగా భోజనం చేసిన తర్వాత అప్పుడు కూర్చుని హాయిగా అప్పగించిన వర్క్ చేస్తానంటే అక్కడ క్లోజ్ అయిపోద్ది. ఏది? సైట్ క్లోజ్ అయిపోద్ది. మనంత తెలివితేటలు ఇంకా ఆడికి ఇంకెక్కువ ఉంటాయి కదా. ఆలోచించండి. పరిశుద్ధముగా ఆచరించుటకు ఈ రోజు దేవునిది,
ఈ రోజు నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి సిద్ధపాటు శనివారం రాత్రి నుంచే మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి ఇశ్రాయేలీయులకు శుక్రవారం రాత్రి సిద్ధపాటు దినం. మీకు అర్థమవుతుందా? విశ్రాంతి దినానికి ఒక సిద్ధపాటు దినం ఒకటి ఉంది. అందుకనే రేపు సిద్ధపరిచే దినము కనుక, సిద్ధపాటే రేపు విశ్రాంతి దినము కనుక యేసుక్రీస్తు ప్రభువును సిలువ మీద నుంచి దింపి విశ్రాంతి దినముకు ప్రియులారా ఏ పని వారు చేయకూడదు కాబట్టి రాత్రి ఆ సమాధి కార్యక్రమం పూర్తి చేసి ఇంటికి వచ్చేరాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈరోజు మనకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు దినమే శనివారం రాత్రి. ఇంతకుముందు మనం ఒక సిద్ధపాటు దినం కలిగి ఉండేవాళ్ళం. ఎవరికాళ్ళే సిద్ధపాటు వచ్చేస్తున్నారు కదా అని చెప్పి ఆ సిద్ధపాట్లు లేవు, ఏ పాటలు లేకుండా మనం అయిపోయాం. ఈరోజు చూస్తే ఆలోచించండి. రేపటి దినం ఆరాధనా దినం. ఆరాధనా దినానికి నువ్వు ఎలా సిద్ధపడాలి అని అంటే పరిశుద్ధముగా సిద్ధపడాలి, పరిశుభ్రముగా సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా సిద్ధపడాలి? పరిశుభ్రముగా, పరిశుద్ధముగా. ఈ రెండు గమనించుకోండి. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం రాదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉంటే ప్రభువుతో సహవాసం దొరుకుతుంది. పరిశుద్ధముగా ఉంటే ప్రియులారా ఆయన మన మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని అక్కడ బోర్డు మీద ఉంది చూడండి. ఎక్కడుంది? ఉందా లేదా? యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము, అనుకూలం. పరిశుద్ధముగా మనం ఆయన సన్నిధిలో ప్రియులారా అడుగు పెట్టవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధముగా పాటలు పాడేవారు పరిశుద్ధముగా ఉండాలి. వాయిద్యములు వాయించే వాళ్ళు పరిశుద్ధముగా ఉండాలి. మైక్ ఆపరేట్ చేసేవాళ్ళు పరిశుద్ధముగా ఉండాలి. మందిరాన్ని సిద్ధపరిచి ప్రియులారా శుద్ధి చేసేవాళ్ళు పరిశుద్ధముగా ఉండాలి. అందుకనే నేను చెప్తున్నాను మీకు, ఒకవేళ మీరు ఏ పరిచర్య చేస్తున్నా పరిశుద్ధముగా ఉండి చెయ్యాలి. అంతేగాని మేము ఎలాగున్నా పర్లేదు, మేము తుడిచేస్తాము, మేము నడిపేస్తాము, మేము చేసేస్తాము అని అంటే ఏమండి, అది దేవునికి అంగీకారం మాత్రం కాదు. పరిశుద్ధత అనేది ప్రాముఖ్యం. మనం ఆరాధించే దేవునికి ఏది ప్రాముఖ్యమో అది ఆలోచించుకోండి. నువ్వు ఆరాధించేటువంటి దేవునికి ఏం ప్రాముఖ్యం? ఏం ప్రాముఖ్యం చెప్పండి? ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు అని అంటే పరిశుద్ధులై ఉండాలి అని కోరుతున్నాడు. నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడక పరిశుద్ధంగా ఉండాలి, నీ కుటుంబ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ యొక్క యవన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ఆలోచన చేయండి. పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేగాని వెళ్దాంలే, అప్పుడే సరిగ్గా ఆరాధనలోనే కొంతమందికి షర్ట్ గురించి గుర్తొస్తుంది. సూపర్ షర్ట్ వేసే అంటారు. వెంటనే మైండ్ ఏమైపోద్ది? డైవర్ట్ అయిపోద్ది. కన్వర్ట్ కాదు, డైవర్ట్. అర్థమైందా? ఆడవాళ్ళు అయితే డ్రెస్సులు వేసుకుని చీరలు వేసుకుని వచ్చినప్పుడు ఎక్కడ దించేవిటి చీర అన్న కళ్ళు సైగులు ఏమండి, మాటలో సంభాషణలో. పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మన మధ్యలో సంచరించే సమయం ఆరాధనా సమయం. ఆరాధనా సమయం అంటే ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు కూడా కనీసం నోటి మీద వేలేసుకుని మౌనంగా ఉండలేమా? ఆరాధించాలంటే ఆరాధించు, వాక్యం వినేటప్పుడు వాక్యం విను, బైబిల్ తెరవమన్నప్పుడు బైబిల్ తెరువు, పాడేటప్పుడు పాడు, వాయించేటప్పుడు వాయించు, మైక్ ఆపరేట్ చేసేటప్పుడు మైక్ ఆపరేట్ చేయి, ఒకవేళ పరిచర్య చేసేటప్పుడు పరిచర్య చేయి. కానీ నీ నోరు మాత్రము శబ్దం చేయకూడదు. క్లాస్ పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. ఎన్నోసార్లు ఒక్క పీరియడ్ అయిందంటే చాలు వెంటనే గబగబ మాట్లాడేసుకుంటాం. అక్కడ నుంచే కదా ఇక్కడ దాకా వచ్చాం మనం. అర్థమైందా? మాస్టర్ వచ్చేటప్పుడు కల్లా ఆయన వచ్చి సీట్లో కూర్చుంటాడు. కొంతమందికి ఆయన వచ్చి సీట్లో కూర్చున్నా కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. పెద్ద శబ్దం కింద వినబడుతూ ఉంటుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడో తెలుసా? బల్ల మీద ఇలా కొట్టి పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. వెంటనే ఒకేసారి నిశ్శబ్దం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అక్కడే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే వింటావు కదా, మరి ఇక్కడేమైంది? ఏమండి, ఇక్కడేమైంది? పరిశుద్ధముగా ప్రియులారా క్రమముగా ఉండాలి. ఆరాధన జరుగుతున్నప్పుడు మళ్ళీ అటు వెళ్ళిపోవడం, ఇటు చేయడం, ఇలాంటివి చేయకూడదు. ఏమండి, ఇలాంటివి చేయకూడదు. సమయం పాటించాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఒక్కొక్కసారి దీని విషయంలో ఒకవేళ నీవు దేవుని ఎదుట సమాధానం చెప్పుకోగలిగినట్టుగా, అంటే దేవుడికి ఏదైనా చెప్పుకోవచ్చా? మీకు మాత్రం చెప్పుకుంటే మీరు ఎంటరేటండి అనుకోవచ్చు. మీరు దేవుడికి ఏదైనా చెప్పుకోవచ్చా? అంటే ఏదో ఒకటి చెప్పేస్తే దేవుడు అలాగే పాస్టర్ గారికి ఏం తెలిసిన అయినా నీ కష్టం అంటాడా? దేవుడు అంటాడా? అనడు. ఏమండి, ఆయనకు కూడా సిన్సియారిటీయే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే సమయం ఇక్కడ ప్రాధాన్యత. ప్రియులారా, సహవాసం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. సమయము, సహవాసం. మూడవది ఏంటంటే సందేశం, మెసేజ్. ఫస్ట్ ఏంటంటే టైం, రెండవది ఏంటంటే ఫెలోషిప్, మూడవది ఏంటంటే మెసేజ్, నాలుగవది ఏంటంటే రిపెంటెన్స్ లేదంటే కన్విక్షన్, పశ్చాత్తాపం, లేదంటే ప్రియులారా దిద్దుబాటు, కరెక్షన్. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే మధ్యలో మళ్ళీ ఇంకొకరితోనూ మాట్లాడుతుంటే ఆ మాటని విన్నట్టుగానే ఉంటుంది కానీ మనసులోకి వెళ్దాం.
దేవుని మాట్లాడాలని ఇక్కడికి వచ్చావా, లేదా పక్కలతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చావా? వెనకాల కూర్చుంటే నిద్రపోవడానికి వచ్చావా ఇక్కడికి? ఏమి ఇంట్లో ఫ్యాన్లు లేవా, కుర్చీలు లేవా, డబల్ కాట్ మంచాలు లేవా? ఎవరికి ఏం కొదవలేదే. ఇది దేవుని మందిరం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రార్థన చేయుటకు మందిరం, వాక్యము వినడానికి మందిరం, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి మందిరం, దేవుని శక్తిని పొందుకోవడానికి మందిరం, దేవుని ఎదుట ప్రియులారా యోగ్యులుగా నిలబెట్టబడడానికి మందిరం. ఇది కాలక్షేపానికి మందిరం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ టైం పాస్ ప్రోగ్రామ్. అర్థమవుతుందా? ఇది టైం పాస్ కాదు. ట్రైన్లో అమ్ముతూ ఉంటారు, టైం పాస్ బఠానీ, టైం పాస్ బఠానీ, టైం పాస్ బఠానీ. ఇది బఠానీ అని అమ్మచ్చు కదాడు. అంటే మీ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీకు టైం గడవదు, కాస్త అంతా 2 బఠానీలు నోట్లో వేసుకున్నారంటే అలాగలాగలాగలాగలాగా అయిపోద్ది టైము అని చెప్పి. ఇది ఏమన్నా టైం పాసా ఏంటి? టైం పాసా? టైం పాస్ కాదు ఏమండి. ఇది నిత్యత్వానికి మనల్ని సిద్ధపరిచేటువంటి చోటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిర ఆవరణము ప్రియులారా చాలా అద్భుతమైనటువంటిది. కష్టం వచ్చినప్పుడు పరిగెట్టుకుని వచ్చే స్థలమే కాదు, ఆ మందిరములో దేవుని తేజో మహిమ నిలిచే స్థలము దేవుని మందిరం అంటే. గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క తేజో మహిమ నిలిచేటువంటి స్థలం ఇది. ఇవేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ అందుకనే ఎలా పడితే అలా రావచ్చు అనుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ సినిమా హాల్ కూడా అలాగలరా? వెళ్తారా ఏమండి? సినిమా హాల్ కూడా అలాగలరా? పరిశుద్ధమైనటువంటి మందిరం, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు వస్తే నేను వెళ్తాను. ఏంటి? ఎక్కడికే? ఏమైనా సినిమా ఏమన్నా? నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను రాను. పరలోకం కూడా అలాగే అంటారా? పరలోకానికి ఇదిగో నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ టూ మచ్. కాబట్టి నువ్వు పరలోకానికి వస్తానంటేనే నేను పరలోకానికి వెళ్తాను అని నువ్వు అన్నావంటే అసలు నీలాంటి వాడు పరలోకానికి ఎందుకులే అంటాడు ఆయన. పరలోకం నుంచి దేవునికి స్తోత్రం. పరలోకానికి తోడు అవసరం లేదు పిల్లలు, ఎవరికి వాళ్ళే వెళ్ళాలి. చెయ్యట్టుకుని వెళ్దాం అనుకుంటే అక్కడ వదిలేస్తాడు. మీకు తెలుసా? అందుకనే 2 తిరుగలు విసురుతూ ఉంటారట. ఏమవుతారు? 2 తిరగలు విసురుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? తిరగలు ఇది, అవతల వ్యక్తి ఇలా పట్టుకోవడం, యువతల వ్యక్తి ఇలా పట్టుకున్నాడు. ఈ గుప్పులు 2 ఇలాగ ఉన్నాయి. ఒకరు ఎత్తబడుతురు, ఒకరు విడిచిపెట్టబడతారు. అంటే అర్థం ఏంటి? ఒకరికొకరికి సంబంధాలు లేవు. 2 కలిసి పడుకుంటారు మంచం మీద. ఒకరు వెళ్ళిపోతారు, భార్యాభర్తలు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు. ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. 2 కలిసే పడుకున్నారు, కానీ ఎత్తబడేటప్పుడు ఒకళ్ళే ఎత్తబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వ్యక్తిగతమైనది ఎత్తబాటు, ఎత్తబడుట అనేది వ్యక్తిగతమైనది. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధముగా ప్రియులారా ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలను మనం శ్రద్ధతో వినాలి. మన జీవితాల్లో మనం ఏది చేసినా పరిశుద్ధంగా చేయాలి. ఒక ఆరాధన మట్టుకే కాదు, పరిశుద్ధముగా ఉండి ఆరాధన చేయాలి. ఒక ఇంటిని కట్టుకునేటువంటి సమయం, శంకుస్థాపన ప్రార్థన సమయం కూడా పరిశుద్ధముగానే ప్రారంభించాలి. ఏమండి? తర్వాత ద్వారాన్ని నిలబెట్టేటప్పుడు కూడా పరిశుద్ధముగానే మనం నిలబెట్టాలి. ఏమండి? తర్వాత స్లాబ్ వేసేటప్పుడు కూడా మనం పరిశుద్ధముగానే ఆ కార్యక్రమాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా వేరే ఆలోచనకు తావు లేకుండా, దేవునికి ఆయాస్కరమైన మార్గాలకు తావు లేకుండా చేయాలి. అలా చేసాం. కానీ కొంత ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితంలోకి వచ్చేటప్పటికి మాత్రం పర్లేదులే అనుకునేటువంటి ఒక రకమైన నిర్లక్ష్యం మనలో చోటు చేసుకుంటుంది. వెళ్ళొచ్చులే, పర్లేదులే, పనికి అలాగనుకోవట్లేదు, డ్యూటీకి అలాగనుకోవట్లేదు, ఎడ్యుకేషన్కి అలాగనుకోవట్లేదు, జాబ్కి అలాగనుకోవట్లేదు, ఫంక్షన్కి అలాగనుకోవట్లేదు, ఒక్క ఆరాధనకే అలాగనుకుంటున్నావు. ఏమండి? ఒక భక్తుడు అంటాడు, ఒక్క ఆదివారం దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా గడపలేకపోతే అసలు పరలోకంలో యుగయుగాలు నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటావు? ఏమండి? పరలోకములో యుగయుగాలు దేవుని సన్నిధిలో ఎలాగ ఆరాధన చేద్దాం అనుకుంటున్నావు? అసలు ఎలాగెళ్తావు నువ్వు? ఏమండి? ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి. మనందరం కూడా ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళ గురించి దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. నీవైనను, తర్వాత నీ కుమారుడైనను, నీ కుమారుడు, వినండి జాగ్రత్తగా, నువ్వు ఉన్నావు, నీ కుమారుడేడి, నీ కుమార్తెది, తర్వాత నీ దాసుడు, ఒకవేళ నీ దగ్గర పనిచేసే సర్వెంట్ అయినా కూడా, ఒకవేళ నీ దగ్గర పనిచేసేటువంటి ఏమంటే దాసి అయినా కూడా, ఒకవేళ నువ్వు మేపే పశువు అయినా కూడా, నీ ఇండ్లలో ఉన్న పరదేశ అయినా కూడా ఏ పని చేయకూడదు, ఒకటే పని చేయాలి. తర్వాత చూడండి ఏమంటాడు తెలుసా? 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే, సృష్టికర్తగా దేవుని నీవు ఆరాధించగలగాలి. ఆకాశాన్ని,
భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించినటువంటి దేవుడిని నేను ఆరాధన చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఆలోచన చెయ్యండి. 6వ దినము దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? 6వ దినములో దేవుడు ఏం చేశాడంటే మనుష్యుని నిర్మాణం చేశాడు. నేల మంటితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం. పిల్లలు పాడతారు కదా, సృష్టిక్రమం, దేవుని సృష్టిక్రమం. అన్నిటినీ ఆయన మన కొరకు చేశాడు, కానీ మనల్ని తన కోసం చేసుకున్నాడు. నువ్వు ఎవరి కోసం? ఆయన కోసం చేయబడ్డావు. ఎందుకోసం? ఆయన కోసం చేయబడ్డావు. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను వాళ్ళ కోసం, నేను వీళ్ళ కోసం, వాళ్ళు ఎవరైనా పిలిస్తే చాలు, ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నంత క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. ఏమండి? ఆయన పిలుపు కోసం, ఆయన యొక్క ప్రేమ కోసం తహతహలాడేటువంటి హృదయం నిజానికి మనలో కలిగి ఉంటే మనల్ని ఎవ్వరూ కూడా ఆరాధనకు రాలేదే అని అడిగే అవకాశం ఉండదు. ఏమండి? మనమే అడుగుతాం ఇంకెవరినన్నా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమండి? ఆయనే ముఖ్యం మనకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నిర్మించింది ఆయన, నీవు నిర్మించబడ్డావు ఆయన చేతులతో. ఏమండి? ఆయన నిన్ను నిర్మించాడు, ఆయన నిన్ను రూపించాడు, ఆయన నిన్ను ప్రియులారా ప్రత్యేకమైన ఉద్దేశంతో చేసుకున్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసమే పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు పరలోకము నుండి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకములో అవతరించాడు. నీ కోసం నా కోసమైన రక్తాన్ని చిందించి మరణాన్ని పొంది సమాధిని చేయబడి 3వ నాడు తిరిగి లేచి ఇదిగో ఆదాము ద్వారా మానవ జాతి పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని మరలా తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆ సహవాసాన్ని మళ్ళీ నీకు నాకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసం నీకు కావాలంటే క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది, క్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది, క్రీస్తు చేత మాత్రమే దొరుకుతుంది. అంతేగాని ఇక వేరే అవకాశం లేదు. ఈరోజు ఒక ప్రశ్న, నీవు విమోచించబడ్డావేమో కానీ నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ దేవునితో సహవాసం చేయడానికి, నేను దేవునితో మనందరం సహవాసం చేయడానికి ఆయన తన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహవాసం అంటే ఏంటో తెలుసా? ఆయనతో కలిసి నివసించటం, కలిసి జీవించటం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి నడవడం. ఏమండి? ఇది చేయడానికి దేవుడు మనల్ని ఇంకా భూమి మీద పెట్టాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఈ అప్పులు కాస్త తీరిపోవాలి, ఈ నొప్పులు తగ్గిపోవాలి, లేకపోతే ఇదిగో ఈ ఉద్యోగం వచ్చేయాలి, ఈ పెళ్ళి అయిపోవాలి, ఈ పిల్లలు ఏమైనా పెద్దోళ్ళు అయిపోవాలి, లేకపోతే ఈ ఇల్లు కట్టేసుకోవాలి. అంత ఒట్టిదే. ఊరికే కొన్ని మనం అలాగా షరతులు పెడతాం, కానీ నిజానికి అవి నెరవేర్చబడిన తర్వాత కూడా మనకు దేవునితో సరైన సహవాసం కలిగి ఉండం మనం. ఇదంతా అబద్ధమే. అబద్ధం కాకపోతే ఒకసారి ఆలోచించండి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటిలో నువ్వు దేవునితో ఎంతవరకు సహవాసం చేస్తున్నావు? కొంతమంది పురుషులు శుక్రవారం ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు స్త్రీలకు అప్పగించేసారు. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ప్రార్థనలో స్త్రీలు. ఏమండి? ఎక్కువ మంది పురుషుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే సహవాసం అనేది ఆలోచించట్లేదు, సంపద గురించి ఆలోచిస్తున్నారు. సంపద, బాగా డబ్బులు గడిస్తే, బాగా డబ్బులు సంపాదిస్తే, ఉన్న అప్పులన్నీ తీర్చేస్తే మళ్ళీ హాయిగా బతకొచ్చు అనుకుంటున్నారు. అలా బతకొచ్చు అనుకున్నటువంటి దగ్గరే జరిగేటువంటిది ఏంటో తెలుసా? నీకు హాయి లేకుండా చేస్తాడు దేవుడు, నీకు నెమ్మది లేకుండా చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? అప్పుడైనా నీవు ఆయన సహవాసంలోకి వస్తావని. దేవునికి స్తోత్రం. అప్పుడైనా నీవు ఆయనతో సహవాసంలోకి వస్తావని ఆయన ప్రేమించి ఏం చేస్తాడంటే గాయం చేస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. ఈరోజు ఆలోచన చెయ్యండి. దేవుని ఉద్దేశం ఒకటే, ఆయనతో నువ్వేం చేయాలంటే సహవాసం చేయాలి. మందిరం ఎందుకు కొరకుందంటే ఆయనతో నీకు సహవాసాన్ని కలిగి ఉండడం కోసమే. దేవుడు నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. నేను వారిలో ఏం చేస్తాను? నివసిస్తాను. అందుకని నాకు పరిశుద్ధ స్థలము నిర్మించబడాలి. ఈరోజు ఈ మందిరం ఎందుకు నిర్మించబడింది అనంటే, ఈ మందిరాన్ని మనం ఎందుకు కట్టుకున్నాము అనంటే, దేవుడు మన మధ్యలో నివసించుట కోసం ఈ మందిరాన్ని దేవుడు నిర్మింపచేశాడు. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరాలి మనలో, ఆ ఉన్నతమైన తలంపు నెరవేరాలి మనలో. ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే చాలు, దేవుడు నాకు ఆర్థికంగా దేవుడు నన్ను పైకి తీస్తే చాలు,
నా వ్యాపారం బాగుంటే చాలు. ఏమండి, ఇప్పుడు ప్రభువుని ఎరగనటువంటి ఆ బిడ్డ దుర్గాప్రసాద్ ఏమన్నాడంటే వ్యాపారం బాగుండేలాగా ప్రార్థన చేయమన్నాడు. కానీ మనం కూడా ఏమంటాం? ప్రార్థనా అంశాల్లో ఏముంటాయి? ఏమంటే ఆర్థిక ఇబ్బందులు తీరేలాగా ప్రార్థన చేయండి, నేను చేసే వ్యాపారంలో లాభం వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఇవన్నీ కాదంటలేదు నేను. ప్రియులారా, అవతల వ్యక్తులు ఏదైతే అడుగుతున్నారో ఈ రోజున మనం కూడా కేవలం వాటి మీదే మనస్సు పెట్టి వాటి గురించే ఆలోచించేవారుగా ఉన్నామా? ప్రభువా నీ వచ్చి నా హృదయంలో వసించాలి అని అడిగేవాళ్ళుగా ఉన్నామా? ఈరోజు ఆలోచించాను. నేను నీతో కలిసి నువ్వు నాతో కలిసి జీవించాలి ప్రభువా అని అడిగేవాళ్ళుగా మనం ఉన్నామా? ఒక పాట ఉంది కదా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై మేముండగా. హల్లెలూయా. ఆలోచించండి, మందిరం ఎవరో? ఎందుకే మందిరం అంటే ఈ 4 గోడలు, ఆ ద్వారం, ఇవన్నీ ఇలా ఉంది, ఇదే మందిరం అని అనుకోకండి. మందిరం ఎవరంటే, మందిరం ఎవరో చెప్పండి, ఇలా చెప్పండి. చేతులు ఉన్నాయి, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, చక్కని రూపం ఇచ్చాడు దేవుడు. ఇలా చెప్పండి, నేనే నీ మందిరమును. నా వంక కాదు, ఆయన వంక చూస్తే చెప్పండి, నేనే నీ మందిరమును, నీ మందిరమును నా యందుండి నడిపించవా. హల్లెలూయా. ఈరోజు మనల్లో వసించడానికి ఇష్టపడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇదిగో నువ్వు అక్కడి నుంచి అలా దర్శనం చేసుకుని అలా వెళ్ళిపో అని అనేవాడు కాదు యేసు ప్రభు. ఏమంటున్నాడు తెలుసా? జక్కయ్యతో అంటున్నాడు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య అని. అంటే అయ్యి బాబోయ్, నువ్వు మా ఇంటికి వస్తావా, ఇంకంతకంటే భాగ్యం ఏంటి అని చెప్పి త్వరగా దిగిపోయి సంతోషముతో రా యేసయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ గుండెల్లో యేసయ్య ఉండాలనుకుంటున్నాడు, నీ ఇంటిలో యేసయ్య ఉండాలనుకుంటున్నాడు, నీ హృదయంలో యేసయ్య నివసించాలనుకుంటున్నాడు. ఇందాక పాట పాడారు కదా, ఏంటా పాట? యేసు నీలో, అప్పుడే మర్చిపోయారా? సంతోషం అంతే. ఆ పాట అక్కడతో అయిపోయింది, దిగిపోయాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అవునా, నేనా, పాడింది నేనా, విన్నది నేనా అన్నట్టుగా డైలమాలోకి వెళ్ళిపోయారు. ఏమండి, సంతోషం నాకు సంతోషం ఎప్పుడు? యేసు నాలో ఉంటే చెప్పండి ఆ మాట. యేసయ్యా నువ్వు నాలో ఉంటే నాకు సంతోషం. ఈరోజు ఆ సంతోషం నీకుందా? యేసయ్య నాలో ఉన్నాడనే సంతోషం. ఉద్యోగం వచ్చిందా రాలేదా అనే సంగతి పక్కన పెట్టండి, చేపలు ఉన్నాయా లేవా అనే సంగతి పక్కన పెట్టండి, చెరువు దొరికిందా లేదా అనే సంగతి పక్కన పెట్టండి. ఎవరైనా ఒకవేళ ప్రియులారా మనల్ని ఒకవేళ చిన్న చూపుతో చూస్తున్నారా లేకపోతే బాగా ఘనంగా చూస్తున్నారా అనేది పక్కన పెట్టండి. ఈ రోజున నాలో యేసయ్య ఉన్నాడనే సంతోషం ఎంతమందికి ఉందో వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అబ్బా ఎంత బాగా కొట్టేశారు. యేసయ్య ఉన్నాడా నీలో? యేసయ్య జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య ఏమన్నాడో తెలుసా? ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. ఏమండి, ఏమి ఇచ్చేస్తున్నాను? ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నాను బేదలకి. ఎవరి దగ్గర 4 గంటలు నేను అన్యాయంగా తీసుకున్నాను వానికి 4 గంటలు చెల్లించేస్తున్నాను అన్నాడు. మనలో మార్పు అనేది కనిపించాలి, మనలో మార్పు అనేది కనిపించాలి. అప్పుడు నీకే కాదు నిన్ను చూసిన వాళ్ళకి కూడా సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి, సంతోషమును కలుగజేసేది దేవుని సన్నిధి, డబ్బు కాదండి. డబ్బు తాత్కాలికంగానే మనకు అవసరం, మన అవసరాలు తీర్చగలుగుతుంది. కానీ నిజమైనటువంటి సంతోషము యేసు మనలో ఉంటేనే. యేసు ప్రభు బయట ఉంటే మనకు సంతోషం ఉండదు. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. యేసు నాలో ఉంటే నాకు సంతోషం, యేసు నీలో ఉంటే నీకు సంతోషం, యేసు మనలో ఉంటే మనకు సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎద్దేవా చేయటానికి మాట చెప్పట్లేదు. యేసయ్య మనలో ఉంటే నా మట్టుకు నేను చెప్పగలను, ఏమీ లేనప్పుడు నాకు సంతోషం ఉంది, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాటిలో కాదు నాకు సంతోషం, నా యేసయ్యలోనే నాకు సంతోషం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం ప్రియులారా, సహవాసములో ఏముందంటే సంతోషం ఉంది. ఏమండి, ఆయన వాక్యము మనం ధ్యానం చేయటంలో నిజమైనటువంటి ఆనందం మనకు దొరుకుతూ ఉంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనకు ఉంది, కానీ ఆ గ్రంథం తెరుస్తున్నామా, ఆ గ్రంథాన్ని చదువుతున్నామా, ఆ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నామా? ఈ సంతోషము అనుదినము మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మనకు అనుదినం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట చెప్తాను, దేవుని ప్రియులారా రాజ్యము భోజనం పానము కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది.
ఒక ఆదివారం కాదు ప్రియులారా, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు ఆనందమే. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట. కనుక ఆనందానికి కొదవలేదు, ఆనందానికి ఏమంటే ఆటంకాలు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన సన్నిధిలో ఉండడానికి నీ ఒక సమయాన్ని కేటాయించుకోగలిగితే నీ బ్రతుకులో నిత్యమో ఆనందాన్ని దేవుడు నింపేవాడై ఉన్నాడు, నడిపించేవాడై ఉన్నాడు, విడువని ఎడబాయని వాడై ఉన్నాడు. అని విడవడో ఎడబాయడు. ఇక్కడ ఒక మాట ఆలోచన చేసుకోండి. కొంతమందికి ఆరాధన విషయంలో కొన్ని పరీక్షలు వస్తూ ఉన్నాయి, అదే రోజు పెళ్ళి వస్తూ ఉంది, అదే రోజు ప్రాముఖ్యమైనటువంటి పనులు వస్తూ ఉన్నాయి. ఏమండి, ఇక్కడ నీకు ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నీవు మనుషులను సంతోషపరుస్తావా, దేవుణ్ణి సంతోషపరుస్తావా? నీవు దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈరోజు ఆయన కొరకు నీవు ఆయన సన్నిధిలో ఉంటావా? ఏమండి, లేకపోతే ఆయన సన్నిధి విడిచి వెళ్ళి మనుషులను సంతోషపరిచే వ్యక్తిగానే ఉంటావో? నీకు ఒక పరీక్ష. కొంతమంది పరీక్షలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, కొంతమంది పరీక్షలో తప్పిపోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నేను తప్పిపోకూడదు. ఏమండి, ఇప్పుడు పిల్లల పరీక్షలో రేపు 16వ తారీఖు నుంచి, రేపటి నుంచే కదా ఏంటి 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. పేపర్లు చింపేసి అలా పుస్తకాలు కూడా చింపేసి కాగితాలు మొత్తం రోడ్ల మీద ఎగురుతున్నాయి అంట. ఎందుకంటే పరీక్షలు అయిపోయినాయి అన్న సంతోషంలో. మరి 10th క్లాస్ వాళ్ళు ఎప్పుడు చింపేస్తారు? ఎప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పటి వరకును? అప్పటి వరకు కూడా ఏమండి ఇది అయిపోవాలి అది అయిపోవాలని. పరీక్షల్లో ఫెయిల్ అయిపోవాలి మా పిల్లలు అని ఎవరైనా అనుకుంటారా? ఏమనుకుంటారు? పాస్ అవ్వాలనుకుంటారు. ఈరోజు ఆరాధన నిమిత్తం నీకు ఒక ఆటంకము వచ్చింది అని అన్నప్పుడు నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అది నీ చేతుల్లోనే ఉంది. ఒక అబ్బాయికి తండ్రి చనిపోయాడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు ప్రియులారా, ఆ రోజే ఎగ్జామ్. ఆ రోజు ఎగ్జామ్కి లేట్ అవ్వకూడదు, ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. శవము అలాగే ఉంది. తండ్రిని పోగొట్టుకున్నటువంటి దుఃఖం మామూలు దుఃఖం అది. ఆ దుఃఖము గుండెల నిండా ఉంది. ఏం చేశాడో తెలుసా? దుఃఖము గుండెల నిండా ఉంది. ఒకవేళ ఇప్పుడు తను రాయకపోతే తను ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఇంతదాకా చదువుకున్నది నా తండ్రి ఉద్దేశం ఏంటంటే నేను చదవాలి, పరీక్ష రాయాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఆ అబ్బాయి పరీక్ష మానలేదండి. దుఃఖంతో ఏడుస్తూ తండ్రి శవం దగ్గర కూర్చుని ఏడవలేదు. ఏం చేశాడో తెలుసా? వెళ్ళిపోయాడు, ఎగ్జామ్ రాశాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, మిగిలినటువంటి అంత్యక్రియల్లో పాల్పొందాడు. ఈరోజు ఇంకొక విషయం చెప్తాను మీకు. సరిగ్గా ఒక ఆదివారం దినం సంఘములో పెద్దలు ఉన్నారు, కొన్ని సంఘాల్లో పెద్దలు ఉంటారు. ఆ సంఘపు పెద్ద యొక్క కుమారుడు చనిపోయాడంట. ఇంట్లో ఆరాధనకు రావాలి వాళ్ళు. చనిపోతే ఎవరైనా ఆరాధనకు వస్తారా? హలో, వస్తారా? మీరేం మాట్లాడట్లేదు. పెదాలు తెలవండి, నోరు తెరవండి. దేవునికి స్తోత్రం. ఆరాధనకు వెళ్ళాలి. ఆరాధనకు వెళ్ళాలా, బంధువులకు కబుర్లు చెప్పాలా, పాస్టర్ గారికి సంఘానికి చెప్పి అయ్యా మీరు పలానా సమయానికి మరి ఆరాధన చూసుకుని వచ్చేయండి, ఈలోగా మేము పెట్టి తెప్పిస్తాం, ఈలోగా మేమంతా రెడీ చేస్తాం అని చెప్పాలి. కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఆ అబ్బాయి శవాన్ని బయటికి తీసుకురాకుండా గదిలో ఉంచి బట్ట కప్పేసి తలుపేసేసి స్నానం చేసి సిద్ధపడి మందిరంలోకి వచ్చేసారు. మందిరంలోకి వచ్చేసిన తర్వాత ప్రారంభ ప్రార్థన, పాటలు, ఆరాధన అన్నీ జరుగుతున్నాయి. వాక్యం అయిపోయింది. అయ్యా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను అన్నట్టు ఆ పెద్ద ఆయన నిలబడి సాక్ష్యం చెప్తానన్నారు కదా, టైం ఇచ్చారు. సాక్ష్యం చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఈరోజు దేవుని కృప, మేము ఆరాధనకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు కాస్త మా ఇంటికి వచ్చి మీరు అందరూ ప్రార్థన చేసి వెళ్ళండి. మా అబ్బాయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, మీరు అందరూ వచ్చి మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళండి అని అంటే అందరు కళ్ళమట నీళ్ళు గిర్రం తిరిగినాయి అంట. అందరు గుండెల్లో దుఃఖముతో నిండిపోయినాయి అంట. ఏంటంటే సంతోషకరమైన వార్త ఇదేమన్నా? సంతోషకరమైన సమయమా ఇదేమన్నా? ఇంట్లో కుమారుడు చనిపోయాడా? కుమారుడు చనిపోతే వీళ్ళు ఆరాధనకు వచ్చారా? ఆయన వచ్చాడు, ఆయన భార్య వచ్చింది, మిగిలిన పిల్లలు వచ్చారు, అందరూ ఆరాధనలో ఉన్నారా? ఆరాధన ముగింపులో ఈ మాట చెప్తున్నాడు. ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ దయచేసి మా ఇంటికి వచ్చి అబ్బాయి సమాధి కార్యక్రమాన్ని నిర్వహించండి. చప్పట్లు కొట్టి ఇలాంటి బిడ్డలను బట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఆరాధనకు వెళ్దాం అనుకుంటే ఇలాంటి ఒక పరిస్థితి సంభవిస్తే అదొక పరీక్ష. ఆ పరీక్షలో ఏం జరిగిందో తెలుసా? పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యారా కుటుంబం? ఇప్పుడు పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా మనం? ఏమండి మనకు అంత భయంకరమైన పరిస్థితులు ఏమి సంభవించట్లేదు. కానీ ప్రియులారా, మనము చిన్న చిన్న విషయాలకే ఆరాధనకు దూరం అయిపోయేటువంటి ఆత్మీయ బలహీనలం అయిపోతున్నాం మనం. దయచేసి ఈ బలహీనతను అధిగమించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటిలోనే ఒక మరణం జరిగింది.
మా ఇంటిలోనే ఒక మరణం జరిగింది. ఆ మరణం సమయంలో మీ అందరికీ తెలుసు, ఆరాధనను మీరు ప్రారంభించండి, బాబు పోసరావు నువ్వు వెళ్ళు, బాబు చిన్న నువ్వు వెళ్ళు అని చెప్పి ఆరాధన ప్రారంభించమని ఆ కార్యక్రమాన్ని జరిగించుకొని వచ్చి ఆరాధనలో మేము పాలు పొందడం మీరు చూసారా లేదా? చూసారా లేదా? ఆరాధన ఆపకూడదు ఏమండి. ఇందాక పాట పాడారు కదా బిడ్డలు, ఆరాధన ఆపను అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆపను, అనుకూలంగా లేదనుకోండి ఆపేస్తాను అనా. ఆరాధన ఆపను, ఆపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధించుకుని పెళ్ళికెళ్ళు, ఆరాధించుకుని ఫంక్షన్కి వెళ్ళు, ఆరాధించుకుని పనికెళ్ళు, ఆరాధించుకుని నువ్వు ఏదైనా చెయ్యి. ఆరాధన ప్రాముఖ్యం. ఇది దేవుని సమయం, ఇది దేవునిది. నా దేవునితో నేను గడపవలసిన సమయం. ఇక్కడ నేను ఇంకొక విషయానికి నేను ప్రాధాన్యతనివ్వకూడదు. మరొక మాట చెప్తున్నాను. ఒక పెట్రోల్ బంకు దగ్గర ఒక బోర్డు పెట్టబడింది, ఈ ఆదివారం రోజు నేను మందిరానికి వెళ్తాను గనక బంకు క్లోజ్. ఈ ఆదివారం వ్యాపారం, ఈ షాపు తెరవబడదు. ఇలాంటి సాక్ష్యం ఎంతమంది చెప్పగలుగుతారు? ఎంతమంది నిలబడగలుగుతారు? ఏండి నిలబడగలుగుతారు? కొన్నిసార్లు ఆదివారం ఎగ్జామ్ వచ్చిందని ఫీజు కట్టినదే మా పిల్లలు ఆరాధన వాక్యం ఎగ్జామ్ రాయడం మానేశారు. మళ్ళీ ఆదివారం వస్తుంది, మరి ఏం చేయాలి? సరే ముందు ఆరాధనకి చూసుకుని ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి అటెండ్ అవుదాము అంటే కొన్నిసార్లు వీలు పడుతుంది, కొన్నిసార్లు వీలు పడదు. ఆ సమయంలో రాజమండ్రిలో ఆరాధన చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళడం కానీ, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆరాధనకి వెళ్ళడం కానీ చేశారు. దేవుని స్తోత్రం. ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుద్ది? ఏమీ అవ్వదు. కానీ నేను దేవుని యొక్క సమయాన్ని దొంగిలించిన వాడిని అయిపోతాను. నేను దేవుని యొక్క సమయాన్ని దొంగిలించిన వాడిని అయిపోతాను. అలాగవ్వకూడదు. దయచేసి ప్రేమతో చెప్తున్నాను, సమయాన్ని గుర్తించండి. ఆరాధన సమయం ఎన్ని గంటలకే? ఈ వేసవి కాలంలో 10 గంటలకే. ఒకవేళ ఏ కారణం చేత అయినా డ్యూటీల్లో నుంచి దిగి వచ్చేటువంటి వాళ్ళకి కొంచెం ఒకవేళ ప్రియులారా ఇబ్బంది అయినా ఆరాధన మాత్రం మానకండి. ఆరాధనలో సమయానికే ఇక్కడ ఉండాలి. సండే స్కూల్ అంటే సండే స్కూల్ని క్రమంగా చేయడానికి ఆరాధనకు వచ్చేటువంటి సండే స్కూల్ టీచర్స్ ముందుగా రావాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ఇంకో మాట చెప్తున్నాను, ఆరాధనలోనికి వట్టి చేతులతో రాకూడదు, అర్పణతో రావాలి. ఎలాంటి అర్పణ? నేను మొన్న ఒక షాప్లో ఒక 10 రూపాయల నోట్ ఇచ్చాను. కానుకల్లో నుంచి వచ్చిందే కదా, నా దగ్గర ఉంటుంది. 10 రూపాయల నోట్ ఇస్తే నా దగ్గర ఉంది, చూపించడం ఎందుకులేంటే చూపించడం. అది తీసుకుని ఆ కౌంటర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసాడు. ఇది చిన్నపిల్లల లాటరీలో వచ్చిందండి అన్నాడు. నాకు సౌండ్ లేదు. మీకు అర్థమైందా? అంటే అలాంటి కాగితాలు ఆరాధనలో దేవునికి అర్పిస్తారా? ఎలా వచ్చిందో మరి అండి. మనకు దేవుడిచ్చినటువంటి దాంట్లో శ్రేష్టమైనదే దేవునికి ఇవ్వాలి, కానీ మనకి పనిచేయనిది, మనకి మారనిది, మనకు ఉపయోగపడనిది ఇవ్వకూడదు. ఇవ్వకపోయినా పర్లేదు, నేను చెప్తున్నాను, ఇవ్వమని నేను చెప్పట్లే. ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇచ్చేది ఏమై ఉండాలని అంటే శ్రేష్టమైనదై ఉండాలి, విలువైనదై ఉండాలి, ఘనమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే గారికి ఒక దండ వేశారు. ఏంటంటే నోట్లు దండ. ఆ నోట్లు దండలో ఉన్నటువంటి ఆ నోట్లన్నీ పెలపెలమంట, మంచి ఏమంటే ఫ్రెష్ నోట్లు అన్నమాట, కొత్త నోట్లు. ఎందుకు? ఎవరికేసారా దండ? ఎమ్మెల్యే గారికి వేసారు. నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి, ఇలాంటివి వేసారా? వేయరు. ఎందుకంటే ఆయన హోదా ఏంటి? మన అధికారి, మన పైన ఉన్నటువంటి అధికారి. మరి ఈయన ఎవరో మనం ఎవరికి అర్పిస్తున్నాం? పాస్టర్ గారికి, పాస్టర్ గారికి అయితే ఇక్కడ పెట్టండి. మరి అందులో ఎందుకేటు? అక్కడ పాస్టర్ గారికి ఇచ్చేయండి, ఇక్కడ నాకు ఇచ్చేయండి. మళ్ళీ అక్కడ ఎందుకేటు? అదేంటది? ఇది దేవునికి సమర్పించేది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది దేవునికి సమర్పించేది విలువైనదై ఉండాలి, ఘనమైనదై ఉండాలి, ప్రయోజనకరమైనదై ఉండాలి, ప్రభువు మహిమార్థమైనది ఉపయోగపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన కొరకు నువ్వు అలా సిద్ధపడాలి, ప్రార్థనతో సిద్ధపడాలి. ఇక్కడ ప్రియులారా సమయానికి ఇక్కడ ఉండాలి. మూడవది ఏంటంటే దేవునితో సహవాసం చేయటానికి మందిరం. దేవుని యొక్క సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని విని అలా కూర్చోవడం కాదు, రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? రాసుకోవాలి. ఎవ్వరూ తప్పిపోకూడదండి. నీ ఇంట్లో నీ కుమారుడు తప్పిపోకూడదు, నీ కుమార్తె తప్పిపోకూడదు, నీ దాసి తప్పిపోకూడదు, దాసుడు తప్పిపోకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో తప్పిపోకూడడానికి వీళ్ళు. ఇది ప్రత్యేకమైనటువంటి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఏర్పరిచినటువంటి దినం ఈ దినం. ఈ దినములో వ్యాపారాన్ని చేయకూడదు. ఇంకొక మాట కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము ఒకసారి ఈ మాట చూడండి, త్వరగా 58వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల
నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారము చేయక, లోక వార్తలు చెప్పుకోకుండా ఉండినట్లయితే నీవు యెహోవా యందు ఆనందించదువు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను. హల్లెలూయా. ఈ పదం చాలా ఇష్టం మనకి. ఏంటో తెలుసా? వాగ్దానం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను అంటే దేవుడు మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడంట. హల్లెలూయా. అని ఎప్పుడది? నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఉన్నప్పుడు. బాబు, వ్యాపారాలు చేసుకుని వచ్చారా? వ్యాపారం చేయకుండా వచ్చారా? చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. ప్రతిష్ఠితమైన దినం. ఈ దినం ఏ దినం చెప్పండి? ఈ దినం ఏ దినం? ప్రతిష్ఠితమైన, డెడికేటెడ్ ఫర్ గాడ్. ఈ దినము దేవుని కోసం ప్రతిష్ఠించబడిన రోజు అని నీవు ఊరకుండిన ఎడల, నువ్వు ఊరుకనే ఉండాలి ఆ రోజు, నీవు నెమ్మదిగా ఉండాలి ఆ రోజు, నీవు కేవలం దేవుని కొరకే ఉండాలి ఆ రోజు. విశ్రాంతి దినం మనోహరమైనదని, ప్రతిష్ఠితమైనదని, ఘనమైనదని ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. ఏ దినం? ప్రతిష్ఠిత దినం, తర్వాత మనోహరమైనటువంటి దినం, తర్వాత ఘనమైనటువంటి దినం. ఏ దినం చెప్పండి? ఇది ఘనమైనటువంటి దినం అనుకొని దాన్ని ఎలాగ ఆచరించాలంటే ఘనముగా ఆచరించాలి. ఏమండి? నీకు ఇష్టమైన పనులు నువ్వు చేయకూడదు, వ్యాపారము చేయకూడదు, లోక వార్తలు. మరి ఏ వార్తలు చెప్పుకోవాలి? పరలోక వార్తలు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు వాక్యం ద్వారా ఇలా నాతో మాట్లాడాడు, ఇదిగో దేవుడు నన్ను ఇలా దర్శించాడు, ఇదిగో దేవుడు నన్ను ఇలా బలపరిచాడు, ఇదిగో దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదించాడు, ఇదిగో దేవుడు నన్ను రీతిగా నా సమస్యలో నుంచి విడిపించాడు. ఈ మాటలు చెప్పుకోగలగాలి మనం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? యెహోవా యందు నీవు ఆనందించదు. దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. ఎవరికైనా ఈ వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ముందున్న విషయం చూడండి, ముందున్న సందర్భం చూడండి. నా విశ్రాంతి దినమున నీవు వ్యాపారం చేయకూడదు, 4 బొండాలు అమ్మేసుకుని వచ్చేద్దామని శివయ్య గారు అనుకోకూడదు. అర్థమవుతుందా? శివయ్య గారిని అంటే ఏమనుకోడు కాబట్టి నేను ఆయన మాట ఎత్తాను. మిగిలిన వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు అదిగో నా మాట ఎత్తారా? అందరూ మంచివాళ్ళే ఏమండి, కానీ లోపల ఒకడు ఉంటాడు, ఇప్పుడు పక్కనే ఉంటాడు. చూసావా? అంతమందిలో చూసావా? అంతమందిలో నిన్నే అని అనుకుంటారని ఆయన మీద ఎట్టేసాను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చెప్పాను, బాబు మీరు ఎంత సంపాదించుకోండి కానీ దేవుడి కంటే ఎక్కువైపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడి కంటే ఎక్కువ అవ్వకూడదు. ఏమండి? అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, చక్కగానుగా ఆయన. ఇప్పుడే బేరం వచ్చిందండి. అవును, మీరు షాప్ తీస్తే బేరం వస్తుంది, ఫోన్ కూడా వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంతగా పిల్లలు ఈ విషయం కొరకు ప్రార్థన చేసుకోండి. ఆదివారం ఆరాధనకు ముందు షాపు తీయను. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధనకు ముందు మాంసం మార్కెట్కి ఆ షాపు కొట్టు దగ్గరికి వెళ్ళను. ఆదివారం ఆరాధనకు ముందు బయలుదేరిన తర్వాత ఎక్కడా ఆగను, ఎవరితోనూ పలకరించను. ఎవరైనా ఒకవేళ తోడు రమ్మంటే ఏమన్నా ఘనమైన రోజు పోగొట్టుకుంటాను నేను. ఘనమైన దినం ఈ దినం నాకు. ఏమండి? ఇది దేవునిది అన్నప్పుడు దేవునికి ఇవ్వాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సేవకులు కాదు, ఇది దేవునిది. నేనైనా మీరైనా మనందరం కలిసి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువులో ఆనందించడానికి, ప్రభువును మహిమపరచడానికి, ప్రభువు సంతోషించే రోజు ఆ రోజు. నిన్ను మందిరంలో చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు సంతోషం కాదు, ఆయన సంతోషించాలి. ఆయన సంతోషించే విధంగా ఘనముగా ఆచరించు, పరిశుద్ధముగా ఆచరించు, ప్రతిష్ఠిత దినముగా ఆచరించు. ఏమండి? పొట్లాలు అట్టుకుని వచ్చేస్తున్నారు పిల్లలు. నేను చెప్తున్నాను చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆ పొట్లాలు చూసి కుక్కలు వచ్చేస్తున్నాయి వెనకాల. ఏమొచ్చేస్తున్నాయి కాదంటారా మీరు? ఇంకొకటి ఏంటంటే ఈ దినాల్లో కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే అవి డీహైడ్రేషన్కి గురయ్యి ఎక్కువగా కరవడానికి మన మీదకి వస్తాయట. కాబట్టి మీరు చచ్చచ్చే అనకండి అట్లని. అర్థమైందా? కొంతమంది ఇలాంటి వద్దు, జాగ్రత్తగా ఉండండి. ఘనమైన దినంగా ఆచరించాలండి. హల్లెలూయా. ఎప్పుడు మొదలు పెట్టాలో తెలుసా? శనివారం సాయంత్రమే కుటుంబం అంతా కూర్చొని, వారం అయిపోయింది, రేపు ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఇక రేపు మనం వేరే ఏ పనులు పెట్టుకోకూడదు. అప్పుడే బట్టలు ఉతికేసుకుని, ఏమండి, అప్పుడే పిండి వంటలు వండేసుకుని, అవసరమైతే ఉపవాసం ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన అయిన తర్వాత కుక్కర్లు వచ్చేసినాయి కదా, కాస్తంతా అలా కడిగేసుకుని అలా వేసేసుకుంటే ఇలా పెడితే అలాగ తయారైపోద్ది 5 నిమిషాల్లో. దానికి అంత ప్రయాస అక్కర్లే. దేవునికి స్తోత్రం. ఇది దేవునిది. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. యుద్ధాలలో ప్రజలు నెమ్మది లేకుండా ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తూ ఉన్నారు. మరొక ప్రక్క పులి ఏం చేస్తుందో తెలుసా? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తిరుగుతుందట. మళ్ళీ దీనికి ఒక పేరు పెట్టారు, ఆగని పులి అటు. ఇది ఒక చోట ఉండదు,
ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. దేనికోసం మనం ఆరాటపడుతున్నాం, దేనికోసం పరుగులు తీస్తున్నాం? దయచేసి ఒక్కసారి నీ పక్కనున్న వాడికి చెప్పండి, మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, రేపు ఆరాధన దినం. ఆరాధన దినము మనకు ఘనమైన దినం. చెప్పండి త్వరగా, ఆరాధన దినం, ఆరాధన దినం. ఏం చెప్పినట్టు ఇంకా లేదు. ఇటు తిరగలే ఇలాగా. ఆరాధన దినం ఎలాంటి దినం చెప్పండి? ఘనమైన దినం. హల్లెలూయా. ఏ దినం ఘనమైంది? పుట్టినరోజా, పెళ్లి రోజా? ఆరాధన దినం ఘనమైంది. ఆ రోజున నువ్వు పుట్టినరోజున ఎలా సిద్ధపడతావు, పెళ్లి రోజున నువ్వు ఎలా సంతోషంగా సిద్ధపడతావు, నా దేవుణ్ణి ఆరాధించే రోజు ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. అందరూ లేచి నిలబడదాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మాకు సహాయం చేయి. నష్టపోతాను అనుకోవద్దు, కష్టమవుతుంది అనుకోవద్దు ప్రియులారా. ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభు కొరకు నిలబడడానికి, ప్రభు కొరకు సమర్పించుకోవడానికి ఒక తీర్మానం చేసుకోండి.